హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. సో, ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ పర్సన్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అసలు వాళ్ళిప్పుడు మీతో మాట్లాడాలి అనుకుంటున్నారా లేదా? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. దానికి రీజన్ ఏంటంటే మీలో చాలా మంది అంటే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. ఆర్ ఈవెన్ కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో కూడా ఉన్నా స్టిల్ అంటే పర్సన్స్ ఏంటంటే టైమ్ టు టైమ్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఇవే అని బయటకి చెప్పుకోరండి. సో, ఒకవేళ కానీ మీరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నా ఆర్ ఇంకేదైనా డిఫరెంట్ సిట్యుయేషన్‌లో ఉన్నా, అసలు వాళ్ళు ఇప్పుడు మీతో మాట్లాడాలి అనుకుంటున్నారా లేదా? అంటే ఏదైనా మీకు ఓపెన్‌గా చెప్పాలనుకుంటున్నారా లేదా? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏ, డి, జి, జే, ఎం, పి, ఎస్, పి, వై లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి బి, ఈ, హెచ్, కే, ఎన్, క్యూ, టీ, డబ్ల్యూ, జెడ్ లెటర్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి సి, ఎఫ్, ఐ, ఎల్, ఓ, ఆర్, యు, ఎక్స్ లెటర్స్ ఉన్నాయి. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏ, డి, జి, జే, ఎం, పి, ఎస్, వి, వై లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం రీడింగ్ చూస్తున్నారో చూద్దామండి. మీ పర్సన్ ఇప్పుడు మీతో మాట్లాడాలి అనుకుంటున్నారా లేదా? అసలు వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ పర్సన్ మీ విషయంలో చాలా డిసప్పాయింట్ అయ్యారండి. వాళ్ళ హార్ట్ బ్రేక్ అయిందని చెప్పొచ్చు. మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్‌కి ఏదైనా రీజన్ అవ్వచ్చు. బట్ ఖచ్చితంగాను మీరేంటంటే వాళ్ళని అప్‌సెట్ చేశారు. మీ నుంచి వాళ్ళేంటంటే ఏదో కానీ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ అదే జరిగింది. దానివల్ల వాళ్ళేంటంటే మీకు దూరంగా ఉండడమే మంచిది అనుకోని ఇంకా డిసైడ్ అయిపోయారు. అలా అని చెప్పి అది వాళ్ళకేమి హ్యాపీగా అనిపించట్లేదు కానీ బట్ వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదండి. అంటే ఇక్కడ నాకు ఇంకొకలా కూడా అనిపిస్తుంది. ఈ పర్సన్ ఎందుకు డిసప్పాయింట్ అయ్యారు అనేది మీకు తెలుసు. కానీ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారు? ఈ పర్సన్‌కి ఏం చేయాలనిపిస్తుంది? అసలు ఈ రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారా లేదా? ఒకవేళ కంటిన్యూ చేయకపోయినా వాళ్ళ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? అసలు వాళ్ళు ఎలా ఉన్నారు? ఏంటి అనేది ఏది కూడా మీతో డిస్కస్ చేయట్లేదండి. వాళ్ళేంటంటే కంప్లీట్‌గా మీకు సైలెంట్ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారేమో అని నాకనిపిస్తుంది. డెఫినిట్‌గా ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఒక 85-90% మాత్రం నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉండొచ్చండి. ఎందుకంటే ఈ పర్సన్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవి మీతో డిస్కస్ చేయట్లేదు. ప్రాబ్లమ్ అని చెప్పను కానీ ఈ రిలేషన్‌షిప్‌కి సంబంధించి వాళ్ళేంటంటే ఏది మాట్లాడట్లేదండి. వాళ్ళ ఇంటెన్షన్ ఇదే ఆర్ వాళ్ళు ఇదే చేయాలి అనుకుంటున్నారు అనేది కూడా మీకు ఏం తెలియట్లేదు. వాళ్ళు సైలెంట్ అయిపోయారన్నమాట. ఇది ఎప్పటినుంచో జరుగుతుంది. అలా అని చెప్పి ఈ పర్సన్ ఏంటంటే కంప్లీట్‌గా మీకు దూరం అయిపోవాలనుకోలేదు. ఎక్కడో కానీ వాళ్ళకి ఆ చిన్న హోప్ అనేది మాత్రం ఉన్నట్టు అనిపిస్తుందండి. అది ఇప్పుడైతే లేదు. బట్ ఒకప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎక్కడో కానీ మేబీ థింగ్స్ వర్కౌట్ అవుతాయి. అంటే థింగ్స్‌ని మీరు కరెక్ట్ చేస్తారు అని వాళ్ళు అనుకున్నారు. బట్ అది జరిగినట్టుగా లేదు. సో, మొత్తానికి ఇక్కడేంటంటే మీ ఇద్దరి మధ్యలో కూడా గ్యాప్ అనేది వచ్చేసిందండి. ఆ పర్సన్ ఈవెన్ ఇప్పుడు కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే క్లియర్ కట్‌గా మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ డిఫరెన్సెస్ అనేవేంటంటే అంత ఈజీగా సార్ట్ ఔట్ అవుతాయి. లేకపోతే వాళ్ళేంటంటే మాట్లాడితే ఇదంతా సెటిల్ అయిపోతుంది అని మాత్రం అనుకోవట్లేదండి. వాళ్ళకేంటంటే ఈ సిట్యుయేషన్‌ని చాలా బ్యాలెన్స్‌డ్‌గా హ్యాండిల్ చేయాలి అని అనిపిస్తుంది. సో, పర్సన్స్ ఏంటంటే పేషెన్స్‌తోనే ఉన్నారు కానీ
అంటే వాళ్ళకి ఈ సిట్యుయేషన్ ఏంటంటే పాజిటివ్‌గా వర్కౌట్ అవుతుంది అని అనిపించట్లేదు. అలా అని చెప్పి నెగెటివ్‌గా జరుగుతుంది అని వాళ్ళు అనుకోవట్లేదు కానీ, బట్ డెఫినిట్‌గా ఈ సిట్యుయేషన్ ఏంటంటే వాళ్ళు హ్యాండిల్ చేయలేరని మాత్రం వాళ్ళకి అర్థమైందండి. అంటే ఈ రిలేషన్‌షిప్ గురించి ఇక్కడ డిస్కషన్ పెట్టే అంత ఏం లేదు అని మాత్రం వాళ్ళు ఫీల్ అవుతున్నారు. దానికి రీజన్ ఏంటంటే, ఈ పర్సన్ ఎప్పుడైతే డిసప్పాయింట్ అయ్యారో, మీరు థింగ్స్‌ని బెటర్ చేస్తారేమో అనుకోని వాళ్ళు చూసారండి. ఆఫ్‌కోర్స్ వాళ్ళు మీతో కమ్యూనికేట్ చేయకపోయినా ఆర్ అంటే దీనికోసం వాళ్ళు స్పెసిఫిక్‌గా యాక్షన్ తీసుకోవడం కానీ ఆర్ వాళ్ళ ఇంటెన్షన్ ఇది అని మీకు అర్థమయ్యేలా చెయ్యకపోయినా స్టిల్ మీరేంటంటే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారని వాళ్ళు అనుకున్నారండి. బట్ ఇక్కడ మీకేంటంటే వాళ్ళ సిట్యుయేషన్ ఏంటో తెలియక కూడా సైలెంట్ అయిపోయి ఉండొచ్చు. ఆర్ మీ ఓన్ వేలో మీరు యాక్ట్ చేసి ఉండొచ్చు. అది ఈ పర్సన్‌ని ఏంటంటే బాగా డిస్టర్బ్ చేసింది. అంటే మరి కొంచెం పోక్ చేసినట్టు అయిపోయిందండి. అక్కడి నుంచి ఈ పర్సన్ ఏంటంటే ఇంకా వాళ్ళు క్లియర్ కట్‌గా మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్‌ని ఫీల్ అవ్వడం కానీ, ఇక్కడ మాట్లాడడానికి ఏముంది? మాట్లాడడానికైతే ఏం లేదు. సో, ఎందుకంటే ఈ పర్సన్ వాళ్ళ ఓన్ వేలో యాక్ట్ చేస్తున్నారు. ఈ పర్సన్ ఏంటంటే ఎదుటి వ్యక్తి ఎందుకలా ఫీల్ అవుతున్నారు? ఆర్ వాళ్ళకసలు ఎందుకలా అనిపిస్తుంది అనేది కూడా ఆలోచించాలి అనుకున్నప్పుడు, ఇక్కడ మాట్లాడడానికి ఏముంది? అంటే క్లియర్ కట్‌గా ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే, మీరు వాళ్ళు డిఫరెంట్‌గా ఉన్నారు. లైక్ స్టార్టింగ్‌లో మేబీ మీ ఇద్దరికి వైబ్స్ మ్యాచ్ అయినప్పటికి కూడా, ఇప్పుడైతే మాత్రం క్లియర్ కట్‌గా వాళ్ళు వేరు, మీరు వేరు. వాళ్ళకున్న ఆలోచనలు కానీ, లేకపోతే వాళ్ళకి ఈ రిలేషన్‌షిప్‌లో ఉన్న క్లారిటీ కానీ మీకు లేదు. మీరేంటంటే మీకోసం మీరు ఆలోచించుకుంటారు. లేకపోతే మీకు ఇక్కడ ఏదైతే కంఫర్టబుల్‌గా ఉంటదో అది చేస్తారు కానీ, మీరేంటంటే వాళ్ళ గురించి ఆలోచిస్తారు. లేకపోతే వాళ్ళ విషయంలో కొంత కన్సిడరేట్‌గా ఉంటారు అనే నమ్మకం వాళ్ళకైతే లేదండి. అందుకే వాళ్ళేంటంటే మాట్లాడడానికి ముందుకు రావట్లేదు. ఈవెన్ వాళ్ళేంటంటే ఇప్పుడు మాట్లాడాలి అని కూడా మీతో అనుకోవట్లేదండి. ఎందుకంటే ఒకవేళ మాట్లాడి ఇదేమైనా సెట్ అయినా కూడా మళ్ళీ కూడా ఇది రిపీట్ అవుతుంది అనే ఫీలింగ్ వాళ్ళకి చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. సో, అందుకే వాళ్ళేంటంటే వాళ్ళ ఫీలింగ్స్‌ని ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయాలని అనుకోవట్లేదు. ఆఫ్‌కోర్స్ అంటే ఇక్కడ వాళ్ళ ఫీలింగ్ ఏంటో వాళ్ళకి కూడా అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత మీరసలు ఏం చెప్తారు? మీ సిట్యుయేషన్ ఏంటి అనేది తెలిస్తే తప్ప వాళ్ళేంటంటే మేబీ వాళ్ళ ఫీలింగ్ ఇది అని తెలుసుకోలేరేమో. అలాంటి సిట్యుయేషన్‌లో ఈ పర్సన్ ఉన్నట్టున్నారండి. అంటే ఇక్కడ ఏం జరిగిందో నాకైతే తెలీదు. బట్ ఈ పర్సన్ అయితే మీ విషయంలో నిజంగానే డిసప్పాయింట్ అయ్యారండి. వాళ్ళు డిసప్పాయింట్ అయిన తర్వాత కూడా కొంతకాలం థింగ్స్ పాజిటివ్‌గా వర్కౌట్ అవుతాయని ఫీల్ అయ్యారు. బట్ అదేంటంటే ఇంకా ఎప్పుడైతే జరగలేదో మీలో ఆ డిఫరెన్సెస్ అనేవి ఇంకా ఇంకా క్లియర్‌గా కనిపించడంతోని ఈ పర్సన్‌కేంటంటే హోప్ పోయిందండి. మీ విషయంలోని పర్సన్‌కేంటంటే ఇప్పుడు అంత పేషెన్స్ కూడా ఉన్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. సో, బేసిక్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీరే ఇంటరాక్ట్ అయినా సరే వాళ్ళు అంటే మీరేంటి? మీ పరిస్థితి ఏంటి? అనేది చూడొచ్చు. అంటే దాని ప్రకారం వాళ్ళకొక క్లారిటీ రావడం కానీ, ఆర్ వాళ్ళు ఏదో ఒకటి డిసైడ్ అవ్వడం కానీ ఈజీ అవుతుంది అని చెప్పి, ఏమైనా మీరు మాట్లాడితే వాళ్ళు వినడానికైతే ఛాన్స్ తీసుకోవచ్చేమో కానీ, వాళ్ళకి వాళ్ళుగా మాత్రం ఈ సిట్యుయేషన్‌ని కంట్రోల్ చేసి, ఆర్ కమ్యూనికేట్ చేసి, బెటర్ చేసే ఉద్దేశంలో అయితే మాత్రం లేరండి. ఎందుకంటే క్లియర్ కట్‌గా వాళ్ళకిక్కడ ఎలా అనిపిస్తుందంటే, వాళ్ళు కానీ మీతో మాట్లాడితే మీరు థింగ్స్‌ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆర్ మీ గురించే మీరు ఆలోచిస్తారు కానీ వాళ్ళ గురించి ఆలోచించి అంటే ప్రాక్టికల్‌గా థింక్ చేసి న్యూట్రల్‌గా సిట్యుయేషన్‌ని డీల్ చేస్తారని వాళ్ళకి అనిపించట్లేదండి. ఎక్కడో కానీ ఈ పర్సన్ మిమ్మల్ని ఒక సెల్ఫిష్ పర్సన్‌లా చూస్తున్నారు. సో, దానివల్ల వాళ్ళేంటంటే అంత సరెండర్ అయిపోయి అంత అంటే మీ మీద డిపెండ్ అవ్వాలి అని మాత్రం అనుకోవట్లేదు. సో, బేసిక్‌గా ఈ పర్సన్ నుంచి మీరు కమ్యూనికేషన్ అయితే ఇప్పట్లో ఎక్స్‌పెక్ట్ చేయక్కర్లేదండి. ఈవెన్ అంటే నేను చెప్తున్నాను కదా! మీరేమైనా కమ్యూనికేట్ చేయడానికి ఛాన్స్ ఉంటే, ఆ కమ్యూనికేషన్ ప్రకారం వాళ్ళేమైనా సరే డెసిషన్స్ తీసుకోవచ్చు కానీ, అంటే వాళ్ళకి వాళ్ళుగా ఏంటంటే ఇక్కడ మాట్లాడి సిట్యుయేషన్స్‌ని సెటిల్ చేయాలి అనే ఆలోచన లేదు. ఎందుకంటే ఇక్కడ సెటిల్ చేసినా అది మళ్ళీ జరుగుతదని వాళ్ళకి తెలుసండి. సో, అలా ఉన్నప్పుడు ఇంకెందుకు అంటే మనం ప్రయత్నం చేయడం. మనం ఏంటంటే ఈ పర్సన్ నుంచి ప్రతిసారి ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నప్పుడు, ఈ పర్సన్ మనల్ని డిసప్పాయింటే చేస్తున్నారు. మన ఎక్స్‌పెక్టేషన్స్‌కి వీళ్ళెప్పుడూ మీట్ అవ్వలేదు. సో, ఇప్పుడు మాత్రం కొత్తగా వాళ్ళు ఎలా మీట్ అవుతారు అనే ఫీలింగ్ వాళ్ళకొస్తుందండి. అండ్ ఇంకొకటేంటంటే అలా అని చెప్పి పర్సన్‌కి మీ విషయంలో పాజిటివ్‌గా థాట్స్ రావట్లేదని కాదు కానీ, పాజిటివ్‌గా థాట్స్ వచ్చినా సరే వాళ్ళ మైండ్ సపోర్ట్ చేయట్లేదనమాట. ఆ పాజిటివ్ థాట్‌కి అంటే అక్కడ స్టోరీ ఎలా క్రియేట్ అవుతుంది? ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ లేనప్పుడు, మీ ఇద్దరు ఏంటంటే ఏ రకంగా కూడా ఇంటరాక్ట్ అవ్వనప్పుడు. సో, అది ఇక్కడ ప్రాబ్లమ్ అండి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. అసలు ఇంకా చూద్దాం మరి ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. క్లియర్‌గా నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి విషయంలో మీరు మేబీ పాస్ట్‌లో కొన్ని ప్రయత్నాలు చేసినట్టున్నారండి. ప్రయత్నం చేసిన తర్వాత ఎప్పుడైతే వర్కౌట్ అవ్వలేదో సైలెంట్ అయిపోయారండి. ఎందుకంటే,
ఇక్కడ మీరు చేసేదేం లేదు. లేకపోతే మీరేంటంటే ఏదైనా చేద్దాం అనుకున్నా సరే థింగ్స్ మేబీ మీరు అనుకున్నట్టు వర్కౌట్ అవ్వకపోవచ్చు అనే ఫీలింగ్‌తోని మీరేంటంటే స్టాప్ అయిపోయారు. యూనివర్స్ మిమ్మల్ని ఎలా ముందుకు తీసుకెళ్తే అలా వెళ్ళాలనుకోని ఇంక డిసైడ్ అయిపోయారు. అంటే సరెండర్ అయిపోయారండి. మీ వైపు నుంచి మీరేంటంటే యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే ఇది చేంజ్ చేయాలి, ఆర్ ఇక్కడ ఎలా చేంజ్ చేయాలి, ఇవి ఇంకేం లేవు. బేసిక్‌గా ఇక్కడేంటంటే ఇది రిస్క్ తీసుకోవడంలా మీకనిపిస్తుందండి. అంటే ఈ పర్సన్‌తో ఇప్పుడు ఇంటరాక్ట్ అవ్వడం కానీ, ఆర్ ఈ పర్సన్ నుంచి ఇప్పుడు ఆన్సర్స్ ఫైండ్ చేయడం కానీ, రిస్కీ మూవ్ అని ఫీల్ అవుతున్నారు. మీరేంటంటే ఇప్పుడు అంత రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేరు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటేనండి, మీరు ఇంటరాక్ట్ అవ్వక, ఆ పర్సన్ ఇంటరాక్ట్ అవ్వకపోతే ఇక్కడ ఇంకేం లేదండి. అంటే మీరు అనుకోవచ్చు, మేము ఆల్రెడీ ట్రై చేసామండి, వర్కౌట్ అవ్వలేదు. మరి ఇంకేం చేస్తాం, అందుకే సైలెంట్ అయిపోయాం. సో బేసిక్‌గా మా చేతుల్లో ఏం లేదు అని. మరి ఇది ఎలాంటి సిట్యుయేషన్ అంటేనండి, ఒక రిలేషన్‌షిప్ అన్నప్పుడు యాక్చువల్‌గా ఇద్దరు ఎఫర్ట్స్ పెట్టాలి. అప్పుడే వర్కౌట్ అవుతుంది. ఇద్దరిలో ఒకళ్ళు ఎఫర్ట్స్ పెట్టినా అది ఎలా ఉంటుందంటే మేబీ ఆ ఎఫర్ట్స్ అనేవి వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ ఇప్పుడు రిలేషన్‌షిప్ కావాలి అనుకున్నప్పుడు ఎఫర్ట్స్ పెట్టాలండి. రిలేషన్‌షిప్ అవసరం లేదనుకుంటే ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. సేమ్ సిట్యుయేషన్ అండి మీది కూడా. అంటే ఆ పర్సన్ మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నారా? లేకపోతే వాళ్ళు కరెక్ట్‌గానే స్టడీ చేశారా? అనేది పక్కన పెడితే, ఖచ్చితంగా ఇక్కడ మిస్‌అండర్‌స్టాండింగ్ ఎప్పుడైతే క్రియేట్ అయ్యిందో, ఇఫ్ ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అనుకుంటే మీరు క్లియర్ చేయాలి. లేదు ఇది నా డ్యూటీ కాదు, ఆర్ ఈ పర్సన్‌తో కలవాలని నేనేం అనుకోవట్లేదు అంటే మీరు సైలెంట్‌గా ఉండొచ్చు. అంటే ఆ తర్వాత యూనివర్స్ మిమ్మల్ని ఎలా ముందుకు తీసుకువెళ్తే అలా వెళ్తారు. అంటే నేను ఒకటే చెప్తానండి. యాక్షన్‌కి రియాక్షన్ అనేది ఉంటుంది. మనం ఏం చేసినా సరే దానికి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఇక్కడ మీరు థింగ్స్‌ని వర్కౌట్ చేసుకోవాలి అనుకోని రిస్క్ తీసుకొని, మీరు ఈ పర్సన్‌తో మాట్లాడడమో, లేకపోతే మీ ఫీలింగ్స్ ఇవి అనుకోని మీరు చెప్పుకోవడం, ఆ పర్సన్ నుంచి మీరేమి ఎక్స్‌పెక్ట్ చేయకుండా మీరు ఇలా ఉంటున్నారు, ఆర్ ఇది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు, ఆర్ మీరేంటంటే ఇలా చేశారు గతంలో కూడా, అది వాళ్ళు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నారు అని మీరు చెప్పాలనుకుంది మీరు చెప్పుకోవచ్చండి. సో, అక్కడ ఆ పర్సన్ అది అర్థం చేసుకుంటారా లేదా అనేది అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అన్నమాట ఇంకా. ఆఫ్‌కోర్స్ నేను చెప్తున్నాను కదా! ఆ పర్సన్ దానికి కరెక్ట్‌గా రియాక్ట్ అవ్వకపోతే వాళ్ళు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. ఇక్కడ మీరు అంటే కరెక్ట్ చేయాల్సింది కరెక్ట్ చేయకపోతే మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. అంటే ఇక్కడ ఎలాంటి సిట్యుయేషన్ అంటే రిలేషన్‌షిప్ కావాలనుకుంటే వర్కౌట్ చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తారండి. అవసరం లేదనుకుంటే సైలెంట్‌గా ఉంటారు. ఆ తర్వాత థింగ్స్ అనేవి ఎటైనా వెళ్ళొచ్చు. దానికి మీరేంటంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడమే ఇంకా. ఎందుకంటే టైంలో యాక్షన్ తీసుకోనప్పుడు, టైంలో చేంజెస్ చేసుకునే పరిస్థితి ఉన్న చేంజెస్ చేసుకోనప్పుడు మరింక దానికేం చేయలేమండి. అంటే ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే ఇదొక ఇగో క్లాష్ లాగా కూడా అనిపిస్తుంది. అంటే ఆ పర్సన్ వాళ్ళ ఎండ్ నుంచి వాళ్ళు మాట్లాడాలనుకోవట్లేదు. వాళ్ళు మాట్లాడాలి అనుకోకపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు మాట్లాడినా మీరు చేంజ్ అవ్వరు అని వాళ్ళకి తెలుసు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు థింగ్స్‌ని కంట్రోల్ చేస్తారు అనే ఫీలింగ్ వాళ్ళకుంది. సో, అందుకే వాళ్ళేంటంటే దూరంగా ఉంటున్నారు. ఇంకా మీ విషయానికొచ్చేసరికి ఏంటంటే ఇది రిస్క్ లాగా మీరు ఫీల్ అవుతున్నారు. అంటే మళ్ళీ మాట్లాడినా మళ్ళీ పెద్ద చేంజెస్ ఏం రావేమో అని మీరు అంటే ఆల్‌మోస్ట్ వాళ్ళలానే అనుకుంటున్నారు. కాకపోతే మీరు మాట్లాడితే కానీ మీకు తెలీదండి ఏం జరుగుతుందనేది. సో, ఇది మీరు ఆలోచించుకోండి. నేనేంటంటే మాట్లాడండి అనైతే ఎవరికీ చెప్పను. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి. సో, మీరేంటంటే ఇది డీల్ చేయాలి అనుకుంటే చెయ్యొచ్చండి. రిలేషన్‌షిప్ ఎలా అయినా పర్వాలేదు. సో, మీరేంటంటే రిస్క్ తీసుకోకూడదనుకుంటే అది మరి మీ ఇష్టమే. ఇక్కడ యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పుష్ చేయాలనుకోవట్లేదు. మీరు అవేకెన్ అవ్వాలనుకుంటుంది. మీకు క్లారిటీ రావాలి. మీరు ఫస్ట్ రియలైజ్ అవ్వాలి అనుకుంటుంది. ఎందుకంటే మీరు రియలైజ్ అయితేనే ఆ పర్సన్ రియలైజ్ అవ్వగలరు. మీ ఫీలింగ్స్ మీకు ఫస్ట్ క్లియర్‌గా అర్థమయ్యి మీరు మీ ఫీలింగ్ క్లియర్‌గా చెప్పేస్తే దాని ప్రకారం ఆ పర్సన్ కూడా డిసైడ్ చేసుకోవడం అనేది జరుగుతుందండి. సో, ఇది పాజిటివ్‌గా వర్కౌట్ చేయాలనుకున్న మీ చేతుల్లోనే ఉంది. నెగెటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలనుకున్న మీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ఆ పర్సన్‌కి మీ నుంచి ఆన్సర్స్ కావాలి అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ BEHKNQTWZ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం ఈ రీడింగ్ పిక్ చేసుకున్నారో చూద్దామండి అసలు. మీ పర్సన్ ఇప్పుడసలు మీతో మాట్లాడాలి అనుకుంటున్నారా లేదా? అసలు వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ పర్సన్‌కి పాస్ట్‌లో అంటే మీతో మాట్లాడాలి అనిపించిందండి. అండ్ వాళ్ళేంటంటే ప్రయత్నాలు కూడా చేశారు. మరి అది మీకు అర్థమవుతుందో లేదో నాకైతే తెలీదు. ఆర్ అట్‌లీస్ట్ మీ వరకు రావడానికైతే ట్రై చేశారు అని చెప్పొచ్చా అండి. బట్ ఎందుకో కానీ వాళ్ళు ఎప్పుడు ఈ ప్రయత్నాలు చేస్తున్నా సరే వాళ్ళకి ఎలా అనిపించిందంటే చాలా దూరం వచ్చాం, చాలా చేస్తున్నాం.
సో ఇంకేం చేస్తాం, ఎందుకంటే మనం ఏం చేయలేము అనే ఫీలింగ్ రావడం ఏంటో కానీ వాళ్ళు ఇంకా అంటే ఇది మన ప్రయారిటీయా కాదా, అసలు మనం వీళ్ళ కోసం ఇంత చేయడం అనేది వర్తేనా, వీళ్ళు ఇది డిజర్వ్ చేస్తారా లేదా అనుకొని ఆలోచించుకున్నారు. అక్కడి నుంచి మేబీ ఈ పర్సన్స్ ఏంటంటే సైలెంట్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఈ పర్సన్స్ కొంత చైల్డిష్ టైప్ అండి. ఇమ్మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి నాకు. సో, వీళ్ళలో ఉన్న ఈ చైల్డ్ లైక్ ఎనర్జీ అంటే థింగ్స్‌ని ఆపరేట్ చేయడం స్టార్ట్ చేసింది. అక్కడి నుంచి ఏమైందంటే ఈ పర్సన్ ట్రై చేశారండి. ట్రై చేయలేదు అని నేను చెప్పను. కానీ వీళ్ళేంటంటే సిట్యుయేషన్‌ని కంప్లీట్‌గా స్టడీ చేయలేదండి. అండ్ వీళ్ళ ప్రయారిటీస్ ఏంటి అనేది కూడా వీళ్ళకి కరెక్ట్‌గా అర్థం అవ్వలేదేమో అని నాకు అనిపిస్తుంది. సో, ఆ పాయింట్‌లోని వీళ్ళేంటంటే ఇంక మనం హ్యాండిల్ చేయలేం. మనం ఏంటంటే ప్రయత్నాలు చేసాం కదా! చేయలేదని చెప్పుకోవడానికి ఏం లేదు. సో, వర్కౌట్ అవ్వలేదు. ఇంక మనం ఏం చేస్తాం అనుకోని ఇలా వీళ్ళు సైలెంట్ అయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు కూడా వీళ్ళేంటంటే ఆలోచిస్తున్నారండి. వీళ్ళ వల్ల ఏమైనా అవుతుందా? వీళ్ళు అంటే ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం నిజంగా ఉందా? లేకపోతే అసలు వీళ్ళేం చెయ్యాలి అని వాళ్ళకి ఆలోచనలొస్తున్నాయి. కాకపోతే వీళ్ళకేమనిపిస్తుందంటే మాట్లాడడం అనేది అన్నిటికంటే కష్టమైన పని అని అనిపిస్తుందండి. ఎందుకంటే ఇక్కడ మాట్లాడడం అనేది ఎలా అంటే వీళ్ళకి సాక్రిఫైస్ లాంటిదనమాట. గతంలో కూడా వాళ్ళేంటంటే ప్రయత్నం చేశారు కదా! ఇప్పుడు చెయ్యకపోతే అంటే మేబీ మాట్లాడదాంలే అనే ఫీలింగ్ వచ్చుండొచ్చు. బట్ గతంలో కూడా ప్రయత్నాలైతే చేశారండి వీళ్ళు. అందుకే ఇప్పుడేమనిపిస్తుందంటే మళ్ళీ మనం అంటే ఇంత కష్టపడాలా? ఇది మనకు అవసరమా? అంటే దీనివల్ల ఆ పర్సన్ మనతో పాజిటివ్‌గా మాట్లాడతారా లేదా? అంటే అసలు ఈ సిట్యుయేషన్ వల్ల మనకి ఏమొస్తుంది? అంటే ఇలా ఆలోచిస్తున్నారండి. అలా ఆలోచించడం వల్లే వాళ్ళేంటంటే మీతో మాట్లాడలేకపోతున్నారు. అంటే ఈ పర్సన్‌కి మాట్లాడాలి అనే ఫీలింగ్ ఉంది కానీ, మాట్లాడితే ఇది వర్తీ అవ్వాలనే ఫీలింగ్ ఉందండి. అంటే ఇక్కడ కూడా వీళ్ళు కాలిక్యులేట్ చేసుకుంటున్నారు. ఈ పర్సన్ ఏంటంటే మెటీరియలిస్టిక్ టైప్ అండి. ఎమోషనల్ టైప్ కాదు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇక్కడ మీరు అంటే ఆ బెనిఫిట్ అనేది ఇవ్వాలి. ఆర్ ఆ కంఫర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళు తప్పు చేశారా? లేకపోతే మంచే చేశారా? అనేది పక్కన పెడితే, వీళ్ళు మాట్లాడినప్పుడు మీ నుంచి వాళ్ళు ఏ రెస్పాన్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తారో, ఆ రెస్పాన్స్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుందండి. ఆ రెస్పాన్స్ ఏంటో మీకెలా తెలుస్తుంది? ఇప్పుడు మీరు ఒక సిట్యుయేషన్ ఫేస్ చేశారు ఈ పర్సన్‌తోని. సో, ఈ సిట్యుయేషన్ ప్రకారమే మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తారు. ఆర్ మీ మైండ్ సెట్ ఏంటంటే దాని ప్రకారం ట్యూన్ అయ్యి ఉంటుంది కాబట్టి మీరు అలా మాట్లాడతారు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ అనుకున్నట్టుగా మీరు ఎలా మాట్లాడతారు? అది కుదరదు కదా! కానీ ఈ పర్సన్ ఏంటంటే అలానే అనుకుంటున్నారు. దానివల్ల ఆ పర్సన్‌కి ఏమనిపిస్తుందంటే, మనం మాట్లాడే ప్రయత్నం చేసినా వీళ్ళు మాట్లాడకపోవచ్చు. ఆర్ వీళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవచ్చు. దానివల్ల కూడా మళ్ళీ ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. సో, ఇదంతా ఎందుకు వేస్ట్. అదేదో మనం సైలెంట్‌గా ఉంటే మంచిది కదా! అంటే ఇంత కష్టపడాల్సిన అవసరం ఏంటి అని ఆలోచిస్తున్నారండి వీళ్ళు. ఆ కష్టపడితే రిలేషన్‌షిప్ బెటర్ అవుతుంది. థింగ్స్ ఏంటంటే ఈజీ అవుతాయి అనే ఆలోచన వీళ్ళకి రావట్లేదు. వీళ్ళకెలా వస్తుందంటే, మనం ఇంత కష్టపడిన తర్వాత వాళ్ళు ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వకపోతే, మన సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంది. అది సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు, ఇగో అని వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అదే ఇక్కడ ప్రాబ్లమ్ అండి. సో, బేసిక్‌గా ఇక్కడేంటంటే, ఈ పర్సన్‌కి వాళ్ళు మాట్లాడితే మీరు కరెక్ట్ రెస్పాన్స్ ఇవ్వాలి. అది వాళ్ళు డిజర్వ్ చేస్తారనేది వాళ్ళ ఫీలింగ్ అన్నమాట. సో, అందుకే ఈ పర్సన్ ఏంటంటే ఎందుకో కానీ ముందుకు రాలేకపోతున్నారండి. అంటే ఈ చాయిసెస్ వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు చేస్తుందే కరెక్ట్ అనే ఫీలింగ్‌లో ఉన్నారు. వచ్చే రోజుల్లో కూడా ఏమవుతుందంటే మోస్ట్‌లీ అంటే మాట్లాడే ప్రయత్నం చేయడానికైతే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ మీ నుంచి వాళ్ళేంటంటే రెస్పాన్స్ మాత్రం ఇలానే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఇక్కడేంటంటే మీ నుంచి కొంచెం అంటే రియాలిటీ ప్రకారం మీరు మాట్లాడారనుకోండి. అంటే వాళ్ళు చేసింది మీరు మాట్లాడినప్పుడు ఆర్ వాళ్ళు అంటే ఇక్కడ సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనే దాని గురించి మీరేంటంటే క్లియర్‌గా చెప్పినప్పుడు వాళ్ళేంటంటే కొంత మళ్ళీ కూడా స్ట్రెస్ తీసుకోవడం కానీ, అనవసరంగా మనం వచ్చాం, అనవసరంగా మనం మాట్లాడాం. ఈ పర్సన్‌తో అందుకే మాట్లాడకూడదని అనుకున్నాం అని ఇలా కూడా రిగ్రెట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. అంటే ప్రయత్నం అయితే చెయ్యొచ్చండి. మేబీ ఒక్కసారి ప్రయత్నం అయితే జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుంది అంటే ఈ పర్సన్ కర్మ వల్ల అండి. అది అలాంటి ఒక సోల్ కాంట్రాక్ట్ అయినా మీతో రాసుకున్నారు అని చెప్పొచ్చు. సో, దానివల్ల ఏంటంటే మీ ఇద్దరికీ మధ్యలో ఆ ఇంటరాక్షన్ అయితే జరుగుతుంది కానీ, ఈ ఇంటరాక్షన్ జరిగిన తర్వాత మీ రెస్పాన్స్ వాళ్ళు మాట్లాడే మాటలు బట్టి సిట్యుయేషన్స్ ఏంటంటే క్రియేట్ అవ్వొచ్చనమాట. సో, నేను మళ్ళీ చెప్తున్నానండి. ఈ పర్సన్ అయితే ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఇంత కష్టపడడం అవసరమా? అంటే ఇదసలు వర్తీయేనా? దీనివల్ల మనకేంటి బెనిఫిట్? అలా ఆలోచించడం వల్ల కొంచెం ఇది లాగ్ అవ్వొచ్చండి. వెంటనే జరగకపోవచ్చు. బట్ కొంత టైం తర్వాతైనా సరే మీరు చేంజెస్ చూస్తారండి. సో, మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను ఒకటే చెప్తానండి. ఈ పర్సన్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఏం మాట్లాడాలి?
అంటే ఇక్కడ ఎందుకు నేను ఇవంతా చెప్తున్నానంటే, ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఒకలా మాట్లాడాల్సి ఉంటుంది. లేదు ఈ రిలేషన్‌షిప్ ఏమైపోయినా పర్వాలేదు. నేనేంటంటే ఇలానే మాట్లాడతాను. లైక్ ఏంటంటే రియాలిటీ అనేది ఇదే కదా! ఆర్ నాకు జరిగింది ఇదే కాబట్టి నేను ఇలానే మాట్లాడతాను అని మీరు అనుకుంటే మాత్రం మోస్ట్‌లీ అంటే రిలేషన్‌షిప్ ఎలా అయినా కూడా చేంజ్ అవ్వొచ్చండి. అంటే మీలో కూడా ఆ చేంజెస్ అనేవి రావాలన్నమాట. ముందే మిమ్మల్ని మీరేంటంటే కరెక్ట్‌గా సెట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఈ పర్సన్ మీ దగ్గరకొచ్చి మీతో మాట్లాడడం పర్టిక్యులర్‌గా మిమ్మల్ని ఏదో ఒక వేలో కాంటాక్ట్ అవ్వచ్చు. సో, ఇలా వీళ్ళు కాంటాక్ట్ అయినప్పుడు ఏంటంటే, ఇక్కడ వీళ్ళ డిగ్నిటీని కానీ, వీళ్ళ ఎవ్రీథింగ్‌ని కానీ పెట్టినట్టుగా ఫీల్ అవుతారండి. అదేంటంటే రిలేషన్‌షిప్‌లో జనరల్‌గా ఎఫర్ట్స్ అనేవి పెట్టాల్సిన పరిస్థితి ఉంటది. ఎవరైనా అంతే. ఇప్పుడు ఈ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టారనుకోండి, మీరు పెట్టకపోతే రేపైనా సరే యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పుష్ చేస్తుందంతే. ఆ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టారు కాబట్టి మీరు కూడా పెట్టాలంతే. ఆ పర్సన్ మిమ్మల్ని మంచిగా ట్రీట్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ట్రీట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. సో, ఇక్కడేంటంటే ఇప్పుడు అలా ఉన్నప్పుడు ఆ పర్సన్ ఇక్కడ ఎఫర్ట్స్ పెట్టినప్పుడు వాళ్ళొక్కలే ఏదో చేసేస్తున్నారని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. రేపనే రోజు ఖచ్చితంగా మీరు కూడా రీపే చేసే పరిస్థితి వస్తది. కానీ వీళ్ళలో ఆ రియలైజేషన్ లేదన్నమాట. అందుకే వాళ్ళేంటంటే అంతలాగా ఆలోచిస్తున్నారు. యాక్చువల్‌గా ఈ పర్సన్‌తో మీరు రాసుకున్న సోల్ కాంట్రాక్ట్ కూడా ఎలాంటిదంటే, ఈ పర్సన్ ఏదైనా చేస్తే ఇన్ రిటర్న్ మీరది చేయాల్సిన పరిస్థితి ఉంటదండి. వాళ్ళు గుడ్ చేస్తే డెఫినిట్‌గా మీరు కూడా వాళ్ళకి గుడ్ చేయాల్సిందే. వాళ్ళు బ్యాడ్ చేస్తే ఆబ్వియస్‌గా బ్యాడ్ వాళ్ళకి కూడా జరగొచ్చు. అంటే కాన్సిక్వెన్సెస్ అండి అంతే. మరి దాని గురించి నేను ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. బట్ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే, ఈ స్ట్రగుల్ అనేది తీసుకోవడానికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు ఇప్పుడైతే. ఎందుకంటే వాళ్ళు కలిసినా మీరు కలవరేమో అనే ఫీలింగ్ వాళ్ళకి చాలా స్ట్రాంగ్‌గా ఉంది. తిరిగి ఫైట్ చేసి, ఆర్గ్యుమెంట్ చేసి మళ్ళీ కూడా కాంటాక్ట్ కట్ చేస్తారేమో అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళిది డీల్ చేయలేరండి మెచ్యూర్డ్‌గా. అది ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్ అన్నమాట. సో, వీళ్ళేంటంటే మేబీ వచ్చే రోజుల్లోని ఒక లేడీ సపోర్ట్ కూడా తీసుకోవచ్చండి. ఈ సిట్యుయేషన్‌లో నాకెలా అనిపిస్తుందంటే, ఎవరైనా ఒక లేడీని ఇన్వాల్వ్ చేస్తారేమో అని అనిపిస్తుంది. సో, వాళ్ళని మళ్ళీ ఇన్వాల్వ్ చేస్తే థింగ్స్ ఎలా ఉంటాయి ఏంటో చెప్పలేం కానీ, బట్ ఏదైనా సరే ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేయడానికైతే ఒక ఛాన్స్ కనిపిస్తుందండి. అది ఏ రకంగా అయినా కూడా ఉండొచ్చు. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్ విషయంలో మీరు కోపంగా ఉన్నారండి. ఎందుకంటే కోపంగా ఉన్నారు, వీళ్ళు చేస్తున్న పనులు కానీ, లేకపోతే వీళ్ళు మాట్లాడే మాటలు కానీ మీకు నచ్చట్లేదండి. ముందు వీళ్ళేంటంటే ఇలా లేరు. సో, అందుకే వీళ్ళకేంటంటే మీరు ఛాన్స్ ఇవ్వడం జరిగినట్టుంది. బట్ తర్వాత తర్వాత వీళ్ళేంటంటే మిమ్మల్ని బాగా పరీక్షించినట్టున్నారండి. ప్రతి మనిషికి కూడా పేషెన్స్‌కి ఒక లిమిట్ ఉంటుందండి. ఆ లిమిట్‌ని వీళ్ళు క్రాస్ చేసారేమో అని నాకనిపిస్తుంది. దానివల్ల మీరేంటంటే కొంత స్ట్రెస్ అవ్వడం కానీ, యాంగ్జైటీ మీకు రావడం కానీ, అసలు ఫ్రస్ట్రేట్ అవ్వడం కానీ, ఇరిటేట్ అవ్వడం కానీ, వీళ్ళ బిహేవియర్ కానీ, వీళ్ళు మాట్లాడే మాటలు కానీ, వీళ్ళు థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్న వే ఏంటంటే మీకు కాంప్లికేషన్స్ తీసుకొచ్చాయి. అక్కడి నుంచి మీకేంటంటే ఈ పర్సన్ విషయంలో అంత కాన్ఫిడెన్స్ లేదండి. ఈ పర్సన్‌తోనేంటంటే మేబీ మీరు వచ్చే రోజుల్లో కలవాలని ప్రయత్నం చేస్తే చెయ్యొచ్చు. బట్ మీకు కాన్ఫిడెన్స్ ఉంటేనే మీరు ప్రయత్నం చేయగలరండి. నాకు తెలిసి ఇది సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, ఈ పర్సన్ అంటే వాళ్ళు మిమ్మల్ని ఇరిటేట్ చేయడం తగ్గించినప్పుడు ఆర్ వాళ్ళు అంటే బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడిన రోజు మీకు ఆ కాన్ఫిడెన్స్ రావచ్చు. ఆ రోజు ఈ పర్సన్‌తోని మీరేంటంటే కూల్‌గా మాట్లాడడం కానీ, ఆర్ వాళ్ళతో కలిసే ప్రయత్నం కానీ చేయడానికి అవకాశం ఉంది కానీ, వీళ్ళేంటంటే ఇలానే మిమ్మల్ని పరీక్షిస్తుంటే ఆర్ వీళ్ళేంటంటే ప్రయారిటీస్ తెలుసుకోకుండా మెయిన్ ఇంకెవరి వల్లైనా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతూ, లేకపోతే ఇది కష్టం అనుకోని వాళ్ళేంటంటే, మిమ్మల్ని దూరం పెడితే మాత్రం మీరేంటంటే, అది హ్యాండిల్ చేయలేరండి. అంటే దానికంటే ఆ పర్సన్ మీతో మాట్లాడకుండా దూరంగా ఉండడమే మంచిది అని కూడా మీరు అనుకుంటూ ఉండొచ్చు. సో, బేసిక్‌గా నేనిక్కడ ఒకటే చెప్తానండి. ఆ పర్సన్ మాట్లాడే రోజైతే వస్తుంది. బట్ ఆ పర్సన్ మాట్లాడినప్పుడు మీరేంటంటే, ఫ్రస్ట్రేట్ అవ్వకుండా, ఇరిటేట్ అవ్వకుండా వాళ్ళేం చెప్తున్నారో, అసలు వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి అనేది వినడానికి ట్రై చేయండి. విన్న తర్వాత వాళ్ళని మీరు హ్యాండిల్ చేయగలరు. అది అంటే మీకు కరెక్ట్, రాంగ్ అనిపించింది అనే దానికంటే కూడా ఇక్కడ మీరేంటంటే సిట్యుయేషన్‌ని పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ చేయగలరు అనే కాన్ఫిడెన్స్ వస్తే ఆ పర్సన్‌తోని మీరేంటంటే చాలా పీస్‌ఫుల్‌గా, కూల్‌గా మాట్లాడొచ్చండి. బట్ అది అక్కడ జరగట్లేదు అంటే ఆ తర్వాత మీరు ఎలా అయినా మాట్లాడొచ్చు. అది మీ ఇష్టం. బట్ వీళ్ళతోని ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ చేయడం అయితే వేస్ట్ అండి. ఎందుకంటే ఆ పర్సన్ అదే అనుకుంటున్నారు. మీరేంటంటే వాళ్ళతో ఫైట్, ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటారేమో అని. అది అంటే ఆ ఇంప్రెషన్ వాళ్ళకున్నప్పుడు ఇక్కడ అంటే మీరు వాళ్ళని ఎంటర్‌టైన్ చేయాల్సిన అవసరం లేదండి. అలా అని చెప్పి వాళ్ళు చేస్తున్న పనుల్ని టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు కానీ,
వాళ్ళు అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం చూపించాలనుకుంటున్నారు అనేది మాత్రం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ పర్సన్ మెంటాలిటీ ఇలాంటిది అని మీకు మొదటి నుంచే తెలుసు. మీకిప్పుడు కొత్తగా తెలియడానికి ఏం లేదు కదా! సో, అలా తెలిసినప్పుడు అది మీరు ఇప్పటి వరకు టాలరేట్ చేశారు కదా! సో, ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఆ పర్సన్ మాట్లాడే పరిస్థితి ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు మీరు టాలరేట్ చేయగలరంటే చేస్తారు. లేకపోతే లేదండి. కానీ మాట్లాడే అవకాశం మాత్రం నాకు కనిపిస్తుంది. మరి చూడాలి వచ్చే రోజుల్లో ఇంకా ఎలా ఉంటుందో ఏంటో అనేది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ CFILORUX లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో, సో, వాళ్ళ కోసం ఎవరైతే ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో, చూద్దామండి అసలు. మీ పర్సన్ ఇప్పుడు అసలు మీతో మాట్లాడాలి అనుకుంటున్నారా లేదా? వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, కొన్ని కార్డ్స్ అయితే కవర్ చేశానండి క్రిస్టల్స్‌తోని. దానికి రీజన్ ఏంటంటే, యూట్యూబ్ గైడ్‌లైన్స్ ప్రకారం అంటే కొన్ని చూపించడానికి లేదు కాబట్టి డెఫినెట్‌గా నేనేంటంటే కార్డ్స్‌నైతే కవర్ చేయడం జరిగింది. ఇంకేం లేదు. సో, ఇక్కడ ఇంకా రీడింగ్ విషయానికొస్తే ఈ పర్సన్ సిట్యుయేషన్ కానీ చూస్తున్నట్టయితే, ఈ పర్సన్ మీతో ఎప్పటినుంచో మాట్లాడాలనుకుంటున్నారండి. నాకు తెలిసి ఇదేంటంటే ఇప్పుడని కాదు. యాక్చువల్‌గా వీళ్ళు గతంలో కూడా మీతో మాట్లాడడం జరిగినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఎప్పటినుంచో ఇక్కడ మాట్లాడి థింగ్స్‌ని బెటర్ చేసుకోవాలని ఉందండి. అట్‌లీస్ట్ ఈ రిలేషన్‌షిప్‌ని వాళ్ళు బెటర్ చేయలేకపోయినా, అట్‌లీస్ట్ థింగ్స్ అనేవి సెటిల్ అవ్వాలి. ఇది ఏంటంటే ఇలా ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషను లేకపోతే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండడం అనేది కరెక్ట్ కాదు. అంటే మనకి కావాల్సిన ఆన్సర్స్ మనకి కావాలి. అండ్ వాళ్ళకి కూడా మనం చెప్పాల్సింది చెప్పాలి. అది చాలా ఇంపార్టెంట్ అన్నట్టే ఈ పర్సన్ ఆలోచించారు. యాక్చువల్‌గా ఈ పర్సన్ చాలా తెలివైన వాళ్ళని చెప్పొచ్చండి. వాళ్ళు ఏదైనా సరే చాలా క్లియర్‌గా థింక్ చేస్తారు. అండ్ థింక్ చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం కూడా అంతే క్లారిటీ మెయింటైన్ చేస్తారనమాట. సో, ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో కూడా థింగ్స్‌ని అలానే డీల్ చేసినట్టు అనిపించింది. కాకపోతే వీళ్ళేంటంటే మాట్లాడినప్పుడు మేబీ మీతో అంత ట్రాన్స్‌పరెంట్‌గా మాట్లాడలేదేమో అని అనిపిస్తుంది. గతంలో వీళ్ళు మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. సో, చేసినప్పుడు ఏంటంటే వీళ్ళేంటంటే మీతో అంత క్లియర్‌గా అన్నీ చెప్పుకోవడం కానీ, లేకపోతే వాళ్ళకి ఇలాంటి ఇంటెన్షన్స్ ఉన్నాయని ఓపెన్ అప్ అవ్వడం కానీ చేయలేదండి. దానికి రీజన్ ఏదైనా కూడా అవ్వచ్చు. మేబీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీతో కమ్యూనికేట్ చేసిన తర్వాత అంటే సిట్యుయేషన్స్ వాళ్ళకి డిఫరెంట్‌గా అనిపించాయేమో. అందుకే వాళ్ళేంటంటే సైలెంట్ అయిపోయి ఉండొచ్చు. ఆర్ మీరేం మాట్లాడతారో చూద్దాం అన్నట్టుగా మాట్లాడుండొచ్చు. సో, ఇక్కడేంటంటే ఈ పర్సన్ మాట్లాడినప్పుడు ఎప్పుడైతే వాళ్ళంత ఓపెన్ అప్ అవ్వలేదో మీకు కూడా వాళ్ళెలా అనిపించారంటే వీళ్ళకి వేరే ఇంటెన్షన్స్ ఉన్నాయేమో ఆర్ వీళ్ళేంటంటే మీతో ఓపెన్‌గా మాట్లాడట్లేదేమో అనే ఫీలింగొచ్చింది. సో, దానివల్ల ఏంటంటే థింగ్స్ ఏంటంటే ఒకవేళ బెటర్ అవ్వకపోతే మరి నేనేం చెప్పలేను కానీ థింగ్స్ బెటర్ అయినా సరే మళ్ళీ సిట్యుయేషన్ అనేది సేమ్ ఉందండి. అంటే ఇది ఎలా కనిపిస్తుందంటే నాకు ఈ పర్సన్ పాస్ట్‌లో మాట్లాడారు. కొన్ని అర్థమయ్యాయి. కొంత డీల్ చేశారు. బట్ మళ్ళీ కూడా సిట్యుయేషన్ ఏంటంటే సేమ్ వేలో రిపీట్ అయ్యింది. అంటే ఇక్కడ మీకు కూడా అది అర్థమయ్యింది. ఈ పర్సన్ ఏంటంటే ప్రెజెంట్ మీతో కాంటాక్ట్‌లో ఉండకపోయి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ ఏంటంటే మీతో మాట్లాడాలి అనుకోవడం మాత్రం నిజమండి. కాకపోతే ఇప్పుడు మాత్రం వాళ్ళకేమనిపిస్తుందంటే, మాట్లాడినా పెద్దగా యూజ్ ఉండదేమో అని అనిపిస్తుంది. ఆర్ మాట్లాడాలి అంటే వీళ్ళు కొన్ని చాయిసెస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండొచ్చు. ఆర్ కొన్ని సాక్రిఫైసెస్ చేసుకోవాలేమో, ఆర్ అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాలేమో అని వాళ్ళకనిపిస్తుంది. అందుకే మీతోనేంటంటే వాళ్ళు మాట్లాడట్లేదండి. అంటే ఇక్కడ మీకు కూడా ఇక్కడ హోప్ అనేది క్రియేట్ అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటంటే గతంలో కూడా థింగ్స్ వర్కౌట్ అవుతాయి అనుకున్న టైంకి వర్కౌట్ అవ్వలేదన్నమాట. ఈ పర్సన్‌కి మాట్లాడాలి అనిపించడం నిజమండి. అండ్ మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు.
కొంతమందికి అయితే కమ్యూనికేషన్ కూడా జరిగింది. మేబీ కొంతమందికి జరగకపోయి ఉండొచ్చు. దాని అర్థం ఏంటంటే ఆ పర్సన్ మాట్లాడాలి అనుకోవట్లేదని మీరు అనుకోవడానికి లేదు. డెఫినెట్ గా పర్సన్ మాట్లాడాలనే అనుకున్నారు. మేబీ అది ఆ టైంకి వర్కౌట్ అవ్వకపోయి ఉండొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ కి ఇక్కడ పర్పస్ అనేది ఏముంది మాట్లాడడానికి అని అనిపిస్తుంది. ఆర్ మాట్లాడాలంటే వాళ్ళు కొన్ని సాక్రిఫైసెస్ చేసుకోవాలి. ఆర్ వాళ్ళు ఏంటంటే మీతో కొన్ని విషయాలకి అగ్రీ అవ్వాలి అనే ఫీలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉందండి. దానివల్ల వాళ్ళకి ఏంటంటే ఇక్కడ హోప్ క్రియేట్ అవ్వట్లేదు. ఈ పర్సన్ అందుకే స్లో డౌన్ అయిపోతున్నారనమాట. వాళ్ళేంటంటే ఇక్కడ సిట్యుయేషన్‌ని ఏ విధంగా కన్సిడర్ చేయాలి? ఆర్ మీ ఇంటెన్షన్స్‌ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది తెలియక కూడా స్టక్ అయిపోతున్నట్టున్నారు. సో, మేబీ వచ్చే రోజుల్లోని ఈ పర్సన్ ఏంటంటే కొంత ఎవేకెన్ అవ్వొచ్చండి. వాళ్ళకేంటంటే ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉంది అని మేబీ రియలైజ్ అవ్వచ్చు. మీతో కమ్యూనికేట్ చేయడానికైతే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఇదేంటంటే వెంటనే జరగకపోయినా బట్ డెఫినెట్‌గా జరుగుతుంది. ఎందుకంటే ఈ పర్సన్ పాస్ట్‌లో కూడా మాట్లాడాలి అనుకోని ఒకవేళ మీతో మాట్లాడకపోతే వచ్చే రోజుల్లోనే ఖచ్చితంగా మాట్లాడతారు. ఒకవేళ పాస్ట్‌లో మాట్లాడి సెటిల్ అయినట్టే అయ్యి మళ్ళీ కూడా కాంప్లికేషన్స్ కానీ వచ్చినట్టయితే ఈ పర్సన్ ఎలా మాట్లాడాలి? ఆర్ ఇక్కడ ఎలా డీల్ చేయాలి అనేది వేరే వాళ్ళని అడిగి అండ్ తను ఏమైనా చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటే చేంజ్ చేసుకొని మీతో మాట్లాడొచ్చండి. సో, బేసిక్‌గా నేను ఇక్కడ మీకు ఒకటే చెప్తాను. థింగ్స్ ఏంటంటే పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అలానే నెగెటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. నెగెటివ్‌గా ఎప్పుడు ట్రాన్స్‌ఫార్మ్ అవుతుందంటే ఈ పర్సన్‌తోని మీరు మాట్లాడిన వాళ్ళలో ఆ స్టబ్బర్‌నెస్ ఉండి వాళ్ళేంటంటే ఓకే. వీళ్ళ ఇంటెన్షన్ ఇదేననమాట. వీళ్ళేంటంటే మన కోసం నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారనమాట. మనమే పాజిటివ్‌గా అనుకుంటున్నాం అనే ఫీలింగ్‌లో ఉంటే మాత్రం ఖచ్చితంగాను వీళ్ళు నెగెటివ్‌గానే రియాక్ట్ అవుతారండి. బట్ మీరేంటంటే ఇక్కడ మీ పెయిన్ చెప్పుకుంటున్నారు. మీరేంటంటే వాళ్ళని ముందు నుంచి కూడా ఎప్పుడు నెగెటివ్‌గా అనుకోలేదు. వాళ్ళే అంటే అలా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నారు అనేలాగా కొంత మాట్లాడినా ఖచ్చితంగా వాళ్ళలో పాజిటివ్ చేంజెస్ కూడా చూస్తారండి. కమ్యూనికేషన్ వల్ల ఇక్కడ ఏదైనా జరగొచ్చు. పాజిటివ్‌గా అయినా జరగొచ్చు, నెగెటివ్‌గా అయినా జరగొచ్చు. బట్ కమ్యూనికేషన్ మాత్రం జరుగుతుంది. అది కూడా ఏంటంటే ఎవరొక థర్డ్ పర్సన్ అండర్‌లో జరుగుతదని చెప్పొచ్చండి. అంటే వీళ్ళొక థర్డ్ పర్సన్ సజెషన్స్ అయినా అడుగుతారు. అది ఎలాగో జరగడానికి ఛాన్స్ ఉందిలెండి. బట్ మీ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే మేబీ థర్డ్ పర్సన్ కూడా ఇన్వాల్వ్ అవ్వొచ్చండి. అంత వాళ్ళు ఓపెన్‌గా మీ దగ్గరికొచ్చి మాట్లాడతారేమో అని నాకు అనిపించట్లేదు. సో, ప్రతిదీ కూడా వీళ్ళు ప్లాన్ చేసుకొని వీళ్ళు హ్యాండిల్ చేయగలరు. వీళ్ళ వల్ల అవుతుంది అని కేర్‌ఫుల్‌గా కన్సిడర్ చేసిన తర్వాతే మీతో మాట్లాడడం అయితే చేస్తారండి. ఇప్పటికైతే మాత్రం వాళ్ళకి అలాంటి ఉద్దేశం లేదు. వాళ్ళసలు ఈ రిలేషన్‌షిప్‌లో కమ్యూనికేషన్ అనే వర్డ్‌నే ఎందుకో కానీ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారండి. వాళ్ళకెలా అనిపిస్తుందంటే మాట్లాడిన దాని వల్ల యూజ్ ఏం లేదు అని అనిపిస్తుంది. అంటే ఈ రిలేషన్‌షిప్ అనేది వాళ్ళకి చాలా డార్క్‌గా కనిపిస్తుందండి. ఎందుకు మరి అలా వాళ్ళు ఫీల్ అవుతున్నారో నాకు తెలీదు. మేబీ పాస్ట్‌లో థింగ్స్ వర్కౌట్ అవుతాయి అనుకున్న దగ్గర వర్కౌట్ అవ్వలేదని మేబీ అలా ఆలోచిస్తూ ఉండొచ్చు. ఆర్ ఇప్పుడేంటంటే వాళ్ళు సాక్రిఫైసెస్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కూడా మేబీ వాళ్ళేంటంటే అలా ఆలోచిస్తూ ఉండొచ్చండి. పర్సన్‌కి ఏదైనా సరే ఓవరాల్‌గా చూసినట్టయితే ప్రెజెంట్ హోప్ లేదు. మేబీ వచ్చే రోజుల్లో హోప్ క్రియేట్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ పర్సన్ ఈ పాయింట్‌లో ఎందుకో కానీ కరెక్ట్‌గా థింక్ చేయట్లేదు. స్లో డౌన్ అయ్యే ఉన్నారు. బట్ ఇలా స్లో డౌన్ అయ్యి అలా అని చెప్పి కరెక్ట్‌గా థింక్ చేస్తున్నారా అంటే ఎందుకో అలా థింక్ చేయలేకపోతున్నారండి. థాట్స్ అనేవేంటంటే వీళ్ళకి స్టేబుల్‌గా ఉండట్లేదు. ఆర్ వీళ్ళేంటంటే సిట్యుయేషన్‌లోని ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది? ఆర్ అసలు వీళ్ళు దీన్ని ఎలా డీల్ చేయాలి? వాళ్ళ రోల్ ఏంటి? అనేది మేబీ అర్థం చేసుకోలేకపోతున్నట్టున్నారు. అందుకే వాళ్ళేంటంటే కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. వచ్చే రోజుల్లో మాత్రం కొంత క్లారిటీ వస్తుందండి వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ ఎవరైనా వాళ్ళకి చెప్పడానికైనా చెప్తారు. లేదా వాళ్ళే ఎవరినైనా అడుగుతారు. ఇలా ఏదో జరిగిన తర్వాతే మీతో వాళ్ళేంటంటే ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో, బేసిక్‌గా వీళ్ళు మాట్లాడడానికైతే అవకాశం కనిపిస్తుంది. ఇది వెంటనే జరిగిపోతుందని చెప్పను కానీ, తొందరగానే జరుగుతుందిలెండి. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అసలింకా చూద్దాం మరి ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు ఇండివిడ్యుయల్‌గా, ఇండిపెండెంట్‌గా థింక్ చేసే టైప్ అండి. డిపెండ్ అయ్యే టైప్ కాదు. యాక్చువల్‌గా ఈ పర్సన్‌కి సూట్ అయ్యే టైప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే, ఈ పర్సన్ కూడా చాలా స్మార్ట్ అండి. వాళ్ళకి ఏ సిట్యుయేషన్ ఎలా డీల్ చేయాలో తెలుసు. బట్ ఈ ఒక్క సిట్యుయేషన్‌లోనే ఎందుకో కానీ వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా జరగలేదేమో. అంటే జరిగినట్టే జరిగి చేంజ్ అయిపోయినట్టు నాకనిపిస్తుంది. సో, అందుకే వాళ్ళకేంటంటే మీరు సెట్ అవుతారు కానీ, మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో ఎక్కడో కానీ కొంత సెల్ఫిష్‌గా కూడా థింక్ చేసారండి. మీ గురించి మీరు ఆలోచించుకొని డీల్ చేసినట్టున్నారు. అంటే మేబీ ఇక్కడ థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అనే ఆలోచన మీదవ్వచ్చు.
బట్ దాన్ని మీరు ఎక్స్‌ప్రెస్ చేసిన దగ్గర ఆర్ దాన్ని మీరు హ్యాండిల్ చేసిన దగ్గర ఆ పర్సన్‌కి ఎందుకో కానీ ఆ సెక్యూర్ ఫీలింగ్ ఇవ్వలేకపోయినట్టున్నారు. దానివల్ల ఆ పర్సన్ ఏంటంటే ఈరోజు ఇలా బిహేవ్ చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. సో, ఇప్పుడు కూడా మీకేంటంటే థింగ్స్ వర్కౌట్ అవ్వాలని ఉందండి. అట్‌లీస్ట్ ఈరోజు కాకపోయినా లాంగ్ రన్‌లో అయినా సరే థింగ్స్ బెటర్ అయితే మీరు చూడాలి అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ అంటే మీకు అర్థం అవ్వట్లేదు. అది మీరు హ్యాండిల్ చేయగలరా లేదా? అంటే ఇది మీకు స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటుందా? లేకపోతే ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని ఏమైనా ట్రబుల్ చేస్తారా? అంటే మీకు ఎక్కడో కానీ కన్‌ఫ్యూజన్ ఉందండి. సో, నేనైతే ఇక్కడ మీకు ఒకటే చెప్తాను. మీరు వెళ్తున్న పాత్ అయితే కరెక్ట్ గానే ఉంది. కాకపోతే మీరేంటంటే అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఆ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేసినప్పుడు, ఆ పర్సన్ థింగ్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలనుకుంటున్నారో మీకు అర్థమైనప్పుడు, మీరేంటంటే ఒక్కసారి మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి థింక్ చేయండి. ఆ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా థింక్ చేసి మీరేంటంటే సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయడం మంచిదండి. దానికి రీజన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్ లాంగ్ రన్‌లో అయినా వర్కౌట్ అవ్వాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి, ఖచ్చితంగాను ఇక్కడ థింగ్స్‌ని ఏంటంటే కొంత బ్యాలెన్స్‌డ్‌గా డీల్ చేయాల్సుంటుంది. ప్లస్ ఈ పర్సన్ ఏమి కూడా అంటే అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు కదండీ. సో, మీ ప్రతి మూవ్ వాళ్ళకి అర్థమైపోతుంది. మీ ఇంటెన్షన్స్ ఏంటో వాళ్ళు అర్థం చేసుకోగలరు. సో, దానివల్ల ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉందండి. నేను మళ్ళీ చెప్తున్నాను. ఈ రిలేషన్‌షిప్ అయితే వర్కౌట్ అవుతుందండి. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయాలి. మీకున్న ఇండివిడ్యుయాలిటీ కానీ, లేకపోతే మీరు ఇది ఇండిపెండెంట్‌గా డీల్ చేయాలనుకోవడం తప్పు కాదు కానీ, అక్కడ ఆ పర్సన్‌కి ఏంటంటే పాజిటివ్ వైబ్స్ మీరు ఇవ్వాల్సుంటుంది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.